Good morning students. Welcome to the online class. Today I am going to teach you second class EVS. So in the previous class we have discussed about our wonderful body. So what we have discussed in the previous class, especially we have discussed about external and internal organs. So what are the external మనకు బయటికి కనిపించే external organs ఏవి? Head, eyes, ears, tongue, hands, legs. Not only this, we can see ears, tongue, head, next arm, fingers, toes, knee. So these are external body parts, and internal body parts enti brain, heart, stomach, next lungs. So and inka enti let's see, heart, brain, lungs, stomach, bones and muscles we have discussed in the previous class. The brain, heart, lungs and stomach are inside our body. So brain, lungs, heart, stomach, these are inside our body. So మన బాడీ లోపల ఇవన్నీ కూడా ఉన్నాయి. నాట్ ఓన్లీ దీస్ బట్ ఆల్సో బోన్స్ అండ్ మజిల్స్. సో ఏవైతే మనము హార్డ్ గా మనము ప్రెస్ చేసినప్పుడు హార్డ్ గా టచ్ అవుతుందో దాన్ని బోన్ అని, అండ్ సాఫ్ట్ గా ఏదైతే ఉందో దాన్ని మజిల్ అని చెప్పుకున్నాం కదా. సో దీస్ విల్ బి ఇన్సైడ్ ద బాడీ. నెక్స్ట్ అవర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ బోన్స్ అండ్ మజిల్స్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ 206 బోన్స్ అని, అండ్ మోర్ దెన్ 600 మజిల్స్ ఉన్నాయని. 206 బోన్స్ అండ్ 600 ప్లస్ మోర్ దెన్ 600 మజిల్స్ ఉన్నాయని. అండ్ ఇంకా ఏంటి, మజిల్స్ హెల్ప్ అస్ టు మూవ్. మజిల్స్ అండ్ బోన్స్ టుగెదర్ help us to move. So if you want to move from one place to another, muscles will pull the bones to move. So మన బోన్స్ ఏవైతే ఉన్నాయో బోన్స్ ని మజిల్స్ పుల్లింగ్ చేసి మూవ్ అయ్యేటట్టుగా చేస్తాయని. అండ్ ఇంకా ఏంటి, ఎక్సర్సైజ్ మేక్స్ అవర్ బాడీ స్ట్రాంగ్ అండ్ హెల్దీ అని చెప్పుకున్నాం. అండ్ ఇంకా హెల్దీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ మేక్స్ అస్ హెల్దీ అని చెప్పుకున్నాం. ఏంటి, డైట్, ప్రాపర్ డైట్ ఏదైతే ప్రోటీన్స్, విటమిన్స్, ఆల్ ద న్యూట్రియంట్స్ కంటైనింగ్ ఫుడ్ విల్ హెల్ప్ అస్ టు బి హెల్దీ అని చెప్పుకున్నాం. హెల్దీగా ఉండాలి అంటే మనము ఏం తీసుకోవాలి, ప్రాపర్ డైట్, న్యూట్రియంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ ని తీసుకుంటే కనుక దెన్ వీ విల్ బి హెల్దీ, వీ విల్ బి ఫ్రీ ఫ్రమ్ డిసీజెస్. సో డిసీజెస్ రాకుండా ఉంటాయని. అండ్ ఇంకా ఏం చెప్పుకున్నాం, మనము పోస్టర్ గురించి కూడా చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పోస్టర్? సో మన సిట్టింగ్ అండ్ స్టాండింగ్ పొజిషన్ ని చూపించేది పోస్టర్ అని చెప్పుకున్నాం. వీ హ్యావ్ టు సిట్ ఎరెక్ట్ అని, అండ్ స్ట్రైట్ గా కూర్చోవాలి అని కూర్చున్నాం. ఈవెన్ స్టాండింగ్ పొజిషన్ లో కూడా స్ట్రైట్ గా ఉండాలి అని చెప్పుకున్నాం. అండ్ టుడే ఇన్ దిస్ క్లాస్ వీ విల్ రైట్ ద bits, objective type bits, question answers, total fair note. Let's see. First bit is take the correct answers. Take the correct answers. Now look here all of you. First one, we can see the head, lungs and brain. What do you see? Tell me, what do you see? Do you see head? Do you see lungs and brain? Which is correct in this option? First bit, take the correct answers. Tick. So, what are the correct answers? Should be tick. So, tick mark cheyali ani. Tick the correct answers. So, first of all, you have to choose an option from these three options and put a tick mark. Okay, let's see. So, we can see the head, lungs and brain. Which is correct in these options? What do you see? Do you see brain? Do you see lungs? Or do you see head? Which is correct? ఏది మనం చూడగలుగుతాం, ఏది ఎక్స్టర్నల్ బాడీ పార్ట్? ఎస్, హెడ్. సో హెడ్ కి పక్కన బ్లాంక్ ఉంది కదా, పుట్ టిక్ మార్క్ ఇన్ దట్ బ్లాంక్. సో హెడ్ కి టిక్ మార్క్ చేయండి. ఓకేనా?
Next one. This pumps blood to all parts of our body. Now tell me, which part pumps blood to all body parts? So body మన బాడీలోని all organs కి all parts కి ఏంటి బ్లడ్ ని పంపింగ్ చేసే ఏ ఆర్గాన్ బ్లడ్ ని పంపింగ్ చేస్తుంది? ఐసా, హార్టా, లంగ్సా? విచ్ ఇస్ కరెక్ట్ ఇన్ దీస్ ఆప్షన్స్? ఐస్, హార్ట్ ఆర్ లంగ్స్? విచ్ ఇస్ కరెక్ట్? టెల్ మీ, ఏది మన బాడీలోని ఆర్గాన్స్ అన్నిటికీ బ్లడ్ ని సర్క్యులేట్ అయ్యేటట్టుగా చేస్తుంది? ఎస్, హార్ట్. HEART, హార్ట్. సో హార్ట్ విల్ పంప్స్ ద బ్లడ్ టు ఆల్ ఆర్గాన్స్. సో మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటికీ హార్ట్ బ్లడ్ ని పంపింగ్ చేస్తుంది, సర్క్యులేట్ అయ్యేటట్టుగా చేస్తుంది. నెక్స్ట్, దీస్ help us the bones to move. Which help the bones to move? బోన్స్ కి మూవ్ అవడానికి ఏది హెల్ప్ఫుల్ గా ఉంటుంది? స్కిన్, స్టమక్, మజిల్స్? విచ్ ఇస్ కరెక్ట్? స్కిన్, స్టమక్ ఆర్ మజిల్స్? ఎస్, మజిల్స్ will help bones to move. With the help of muscles, bones can move. So మజిల్స్ బోన్స్ ని పుల్లింగ్ చేయడం వల్ల మూవ్ అవుతాం మనం. సో మజిల్స్ విల్ హెల్ప్ ద బోన్స్ టు మూవ్. నెక్స్ట్, ట్రూ ఆర్ ఫాల్స్? డూ యూ కంప్లీటెడ్ దిస్ బిట్? కంప్లీట్ చేశారా? డూ ఇట్ ఫాస్ట్. కంప్లీట్ చేయండి ఫాస్ట్ గా. Next bit, write T for true, T for true, F for false. So if it is correct, write T. If it is false, write F. So correct అయితే T రైట్ చేయండి, false అయితే wrong అయితే F రైట్ చేయండి. First one, the brain help us to think. The brain help us టు థింక్. మరి బ్రెయిన్ దేనికి యూస్ఫుల్ గా ఉంటుందట, దేనికి హెల్ప్ఫుల్ గా ఉంటుందట? థింకింగ్ కి. ఈస్ దిస్ కరెక్ట్ ఆర్ రాంగ్? మరి బ్రెయిన్ థింకింగ్ కే యూస్ఫుల్ గా ఉంటుందా, హెల్ప్ చేస్తుందా? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. బ్రెయిన్ హెల్ప్స్ అస్ టు థింక్. నెక్స్ట్ వన్, దిస్ ఈస్ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్. The stomach help us to breathe. The stomach help us to breathe. So stomach breathing కి హెల్ప్ఫుల్ గా ఉంటుందట. ఈజ్ ఇట్ కరెక్ట్? మరి స్టమక్ ద్వారా మనం బ్రీతింగ్ తీసుకుంటామా? నో, వి విల్ బ్రీత్ విత్ ద హెల్ప్ ఆఫ్ లంగ్స్. సో నోస్ ద్వారా మనం ఏదైతే ఎయిర్ తీసుకుంటున్నామో ఇది ఎక్కడికి అవుతుంది? ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లంగ్స్. సో లంగ్స్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇట్ ఈస్ ఫాల్స్, రాంగ్. నెక్స్ట్ వన్, there are more than 600 bones in our body. There are more than 600 bones in our body అట. Is this correct? 600 plus bones ఉన్నాయట మన బాడీలో. కరెక్టేనా? How many bones are there in our body? We have 206 bones only in our body. మన బాడీలో 206 bones ఉంటాయి. So it is correct or wrong? Yes, it is wrong. So we have to write F. More than 600 muscles ఉన్నాయి, బోన్స్ కావు. బోన్స్ 600 లేవు, ఓన్లీ 206 ఉన్నాయి. నెక్స్ట్, మజిల్స్ అండ్ బోన్స్ హెల్ప్ అస్ టు స్విమ్. మజిల్స్ అండ్ బోన్స్ హెల్ప్ అస్ టు స్విమ్. మజిల్స్, బోన్స్ మనకు స్విమ్మింగ్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటాయట. ఇస్ ఇస్ కరెక్ట్ ఆర్ రాంగ్? కరెక్టేనా, రాంగా? మనం స్విమ్మింగ్ చేయాలంటే ఇలా చేస్తుంటాం కదా. సో అప్పుడు మన మజిల్స్ అండ్ బోన్స్ ఈజ్ ద వర్క్ టుగెదర్, రెండు కంబైన్ గా వర్క్ చేస్తాయా? ఈజ్ ఇట్ హెల్ప్ అస్ టు స్విమ్? ఎస్, స్విమ్మింగ్ చేయాలంటే మన హ్యాండ్స్ ని కంపల్సరిగా మూవ్ చేయాలి. మూవ్ చేయాలంటే ఏం చేయాలి? కంపల్సరిగా బోన్స్ అండ్ మజిల్స్ అనేది హెల్ప్ తీసుకోవాలి. అండ్ బోన్స్ అండ్ మజిల్స్ హెల్ప్ చేస్తేనే దెన్ వి విల్ మూవ్ అండ్ వి విల్ జంప్, వి విల్ రన్, we will walk, we will swim also. Next, last one.
we should sit straight and walk upright. We should sit straight and walk upright. So మనం సిట్టింగ్ పోస్టర్ అనేది ఎలా ఉండాలట, స్ట్రైట్ గా ఉండాలట. అండ్ వాకింగ్ కూడా స్ట్రైట్ గా నడవాలట. ఇస్ ఇస్ కరెక్ట్ ఆర్ రాంగ్? ఇస్ ఇస్ కరెక్ట్ పోస్టర్ ఆర్ నాట్? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్ పోస్టర్. వీ హ్యావ్ టు సిట్ స్ట్రైట్ అండ్ వాక్ అప్రైట్. ఇలా స్ట్రైట్ గానే మన బాడీ నుంచి వాకింగ్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు సిట్ స్ట్రైట్. సో బెండ్ కాకుండా బాడీని స్ట్రైట్ గా ఉంచి కూర్చోవాలి. వాకింగ్ కూడా అలానే చేయాలి. Now this bit also completed. First one true, second one false, third one false, fourth one true, and fifth one true. Okay. Do you completed this bit? Bit complete ayinda? So complete these bits, okay na? If you are complete these bits, then I'll give you homework. So ee bits evaythe unnayo వీటిని homework ఇస్తాను నేను. ప్రాక్టీస్ కి మనకు యూస్ఫుల్ గా ఉంటుంది. Okay. Next one. Next bit is fill in the blanks. Next bit, fill in the blanks. Next bit వచ్చేసి fill in the blanks. Already we have options here. See, straight, bones, skin, muscles, head. So we already have options here. So we have to choose options from this option box and write in the blanks. So ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ఆప్షన్ చూస్ చేసుకొని then we have to write in this blanks. First one is completed, already done. Let's see. The dash protects the brain. Tell me which organ protects the brain, which body part protects the brain. Already answer is here. Head. H-E-A-D. Head. First one is completed. So already finish ayi వచ్చింది. Head first one. So మన బ్రెయిన్ ని ఈ హెడ్ ఏదైతే ఎక్స్టర్నల్ పార్ట్ ఉందో ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్. బోన్స్ అండ్ డాష్ గివ్ షేప్ టు అవర్ బాడీ. బోన్స్ అండ్ డాష్ గివ్ షేప్ టు అవర్ బాడీ. మరి బోన్స్ తో పాటు ఇంకొక ఆర్గాన్ విల్ హెల్ప్ అస్ టు షేప్ అవర్ బాడీ. మనం స్ట్రైట్ గా ఉండడానికి, ఈ షేప్ స్ట్రక్చర్ అనేది ఉండడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. బోన్స్ తో పాటు ఇంకోటి ఏంటి? స్ట్రైటా, బోన్సా, స్కిన్నా, మజిల్సా? విచ్ ఈస్ కరెక్ట్ ఇన్ దీస్ ఆప్షన్స్? బోన్స్ అండ్ మజిల్స్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ బోన్స్ అండ్ మజిల్స్ we can move and it gives us a shape to our body. So muscles and bones ఇవి రెండు మన బాడీలో ఉంటేనే ఈ ప్రాపర్ షేప్ అనేది మన బాడీకి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్. డాష్ కవర్స్ ద బోన్స్ అండ్ మజిల్స్. డాష్ కవర్స్ ద బోన్స్ అండ్ మజిల్స్. మన బాడీని అండ్ మన బోన్స్ ని అండ్ మజిల్స్ ని ఏది కవర్ చేస్తుంది? స్ట్రైటా, బోన్సా, స్కిన్? విచ్ ఈస్ కరెక్ట్ ఇన్ దీస్ ఆప్షన్స్? మన బాడీలోని ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటిని ఏది కవర్ చేస్తుంది? ఎస్, అవర్ స్కిన్. మన బాడీ అంతటా కూడా ఏవైతే ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏవైతే వాటిని కవర్ చేయడానికి మన బాడీ అంతా కూడా స్కిన్ అనేది ఉంది. ఓకే. ఈ స్కిన్ కవర్స్ ఆల్ బాడీ పార్ట్స్. సో ద ఆన్సర్ ఈస్ స్కిన్. Now, fourth one. Muscles are fixed to the dash. Muscles are fixed to the dash. మరి మజిల్స్ వేటితో ఫిక్స్ చేయబడ్డాయి? ఇంటర్నల్ ఆర్గన్స్ తోనా, హెడ్ తోనా, దేనితోని? ఏమన్నా ఆప్షన్స్ ఇక్కడ? స్ట్రైట్ అండ్ బోన్స్. విచ్ ఈస్ కరెక్ట్ ఇన్ దిస్ ఆప్షన్స్? స్ట్రైట్ గా ఉన్నాయి మన మజిల్స్, లేదంటే బోన్స్ తో ఫిక్స్ చేయబడ్డాయా? ఎస్, బోన్స్ తో ఫిక్స్ అయి ఉన్నాయి మజిల్స్. అవర్ మజిల్స్ ఆర్ ఫిక్స్డ్ విత్ అవర్ బోన్స్. సో బోన్స్ తో మజిల్స్ అనేది ఫిక్స్ అయి ఉన్నాయి, స్టిక్ అయి ఉన్నాయి. ఇక్కడ ఉంది కదా చూడండి. సో ఇలా స్టిక్ అయి ఉన్నాయి. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ వి మస్ట్ సిట్ అండ్ స్టాండ్. ఇంకేం మిగిలింది లాస్ట్ లో? స్ట్రైట్.
స్ట్రైట్ అనే ఆప్షన్ రిమైనింగ్ ఉంది. వీ హ్యావ్ టు సిట్ అండ్ స్టాండ్ స్ట్రైట్. సో స్ట్రైట్ గానే సిట్టింగ్ పొజిషన్ అయినా స్టాండింగ్ పొజిషన్ అయినా స్ట్రైట్ గా ఉండాలి. ఓకే, సిట్టింగ్ అయినా స్టాండింగ్ అయినా స్ట్రైట్ గా ఉండాలి. దెర్ ఆర్ నో బోన్స్ ఇన్ అవర్ టంగ్. సో ఎక్సెప్ట్ టంగ్, ఆల్ ద బాడీ పార్ట్స్. సో మన బాడీ అంతా కూడా, మన బాడీలోని ప్రతి ఒక్క ప్లేస్ లో బోన్ అనేది ఉంది ఎక్సెప్ట్ టంగ్. టంగ్ లో మట్టుకే బోన్ అనేది లేదు. ఓకేనా? నౌ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. లెట్స్ సీ. రైట్ ద నేమ్స్ ఆఫ్ సమ్ బాడీ పార్ట్స్ దట్ we cannot see. సో ఇంటర్నల్ బాడీ పార్ట్స్ ని రైట్ చేయమంటున్నారు. రైట్ ద నేమ్స్ ఆఫ్ సమ్ బాడీ పార్ట్స్ దట్ we cannot see. మనం చూడలేని బాడీ పార్ట్స్ రైట్ చేయమంటున్నారు. టెల్ మీ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ which we have discussed in the previous class. ఇంటర్నల్ ఆర్గన్స్ గురించి చెప్పుకున్నాం కదా, స్టమక్ అని, లంగ్స్ అని, హార్ట్ అని, బ్రెయిన్ అని. సో దీస్ ఆర్ ద internal organs. We cannot see them. So you have to write like this. So brain, heart, lungs and stomach are the body parts which we cannot see ani. Next question. What do the lungs do? Mari lungs work enti? What is the function of lungs? Mar lungs em work chestayi? They help us to breathe. Lungs help us to breathe. So breathing organ మనం లంగ్స్ అని చెప్పుకున్నాం, అవునా? సో లంగ్స్ హెల్ప్ us to breathe. బ్రీతింగ్ కి హెల్ప్ఫుల్ గా ఉంటాయి అనేది రైట్ చేయాలి. నెక్స్ట్ వన్. హౌ కెన్ వి మేక్ అవర్ బోన్స్ అండ్ మజిల్స్ స్ట్రాంగ్? సో మన బోన్స్ అండ్ మజిల్స్ ని స్ట్రాంగ్ గా చేసుకోవాలంటే ఏం చేయాలి? హౌ కెన్ వి మేక్ అవర్ బోన్స్ అండ్ మజిల్స్ స్ట్రాంగ్? మన బోన్స్ అండ్ మజిల్స్ ని స్ట్రాంగ్ చేయాలంటే ఏం చేయాలి? What we have to do to make our bones and muscles strong? Strong గా చేయాలంటే ఏం చేయాలి? We have to do exercises and we have to take proper food. So nutrients ఇవన్నీ ఉన్న nutrients, vitamins, minerals ఉన్న ఫుడ్ ని తీసుకోవాలి. And we have to do exercises to make our bones and muscles strong. So మన bones and muscles strong అవ్వాలంటే కంపల్సరిగా ఎక్సర్సైజెస్ చేయాలి అండ్ ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈజ్ పోస్టర్? వాట్ ఈజ్ పోస్టర్? మన పోస్టర్ అంటే ఏంటి? ఇట్ షోస్ అవర్ సిట్టింగ్ అండ్ స్టాండింగ్ పొజిషన్. సో మన స్టాండింగ్, సిట్టింగ్ పొజిషన్ ని చూపించేదాన్ని పోస్టర్ అంటారు. సో వీ హ్యావ్ టు రైట్ దిస్. ఇక్కడ ఉంది ఆన్సర్ ఆల్రెడీ, చూడండి. ఏ పోస్టర్ ఈజ్ ద పొజిషన్ ఇన్ విచ్ వి సిట్, స్టాండ్ అండ్ వాక్. సో అదన్నే పోస్టర్ అంటారు. సిట్టింగ్ పొజిషన్ ని, స్టాండింగ్ పొజిషన్ ని, వాకింగ్ పొజిషన్ ని చూపించేదే పోస్టర్ అంటారు, పిక్చర్ ని. ఓకే, నెక్స్ట్ థింక్ అండ్ ఆన్సర్ చూడండి. వాట్ హెల్ప్స్ ఏ వెయిట్ లిఫ్టర్ టు లిఫ్ట్ వెయిట్స్? సో వెయిట్ లిఫ్టర్ కి ఏది హెల్ప్ఫుల్ గా ఉంటుంది వెయిట్ లిఫ్ట్ చేయడానికి అని? వాట్ హెల్ప్స్ ఏ వెయిట్ లిఫ్టర్ టు లిఫ్ట్ వెయిట్స్? సో వెయిట్ లిఫ్టర్ కి వెయిట్స్ ఏవైతే లిఫ్ట్ చేయడానికి ఏది హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని? మజిల్స్ కదా. బోన్స్ అండ్ మజిల్స్ విల్ హెల్ప్ ఏ వెయిట్ లిఫ్టర్ టు వెయిట్ ద వెయిట్స్. సో ఆ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి కదా, వెయిట్ లిఫ్ట్ చేసేవి, అవన్నీ లిఫ్ట్ చేయాలంటే కంపల్సరీ హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, మజిల్స్ అండ్ బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయో దెన్ హీ కెన్ లిఫ్ట్ ద వెయిట్స్. నెక్స్ట్, డూ అండ్ లెర్న్ చూడండి. యాక్టివిటీ. Activity. Rearrange the letters to get names of some bony parts of our body. So ఇక్కడ ఏంటి, జంబల్డ్ వర్డ్స్ ఇచ్చారు. వీ హ్యావ్ టు రీరైట్ ద జంబల్డ్ వర్డ్స్, జంబల్డ్ లెటర్స్. సో ఏవైతే జంబల్డ్ లెటర్స్ ఉన్నాయో వాటిని రీరైట్ చేయాలి. ఫస్ట్ వన్ TWRIS. What it becomes? Already answer is here, wrist. WRIST, wrist. Second one, HINC. HINC. What it becomes? CHIN. Chin. This is chin. Okay. CHIN. Chin. This is chin. Next one, NEKE. What it becomes? ఏమవుతుంది దీంతో?
knee. K N E E knee. Knee అవుతుంది. Next, fourth one. G E R F I N. What it becomes? G E R F I N. Finger. F I N G E R. F I N G E R. Finger. So these are our fingers. Next, fifth one. W E L O B. What it becomes? ఏమవుతుంది? W E L O B. Elbow. E L B O W. Elbow. Okay. Next, last one. Sixth one. E T O S. E T O S. ఏమవుతుంది? Toes. T O E S. Toes. రైట్ చేయండి. Wrist, chin, knee, finger, elbow and toes. So this one. Next bit is fun to do. Next, which part of your body do you use to? In this activity, we have to write what body part do you use to do this one. Let's see. Throw a cricket ball. Now tell me which body part you use. Yes, we will use our hand to throw a ball. We will use our hand. So ఇలా హ్యాండ్ తీసుకొని బాల్ ని త్రో చేస్తాం కదా. సో ఎట్ దట్ టైం we will use our hand. సో హ్యాండ్ ని ఇలా యూజ్ చేస్తాం త్రో చేయడానికి. నెక్స్ట్, స్మెల్ ఏ ఫ్లవర్. స్మెల్ చూడడానికి ఏ బాడీ పార్ట్ యూజ్ చేస్తారు? నోస్. గుడ్. సెకండ్ వన్, nose. This is first one, this is second one. We use our nose to smell a flower. Next, run in a park. మరి రన్నింగ్ కి ఏ బాడీ పార్ట్ యూజ్ చేస్తారు? Which body part you use to run? Good. We use our legs to run in a park. Next, read a book. రీడింగ్ కి ఏం యూజ్ చేస్తాం? టంగ్. వి యూజ్ అవర్ టంగ్. సో మనం మాట్లాడుతున్నామంటే టంగ్ ట్విస్ట్ అవుతూ ఉంటుంది కదా. అండ్ ఇంకేంటి మనం చెప్పుకోవాలంటే మౌత్ అంటాం. మౌత్ ద్వారా మనము యాక్చువల్లీ మాట్లాడతామంటాం కానీ టంగ్ ట్విస్టింగ్ ద్వారా రీడింగ్ అనేది వీలవుతుంది. ఓకే. నెక్స్ట్, పెయింట్ ఏ పిక్చర్. మరి పెయింట్ చేయాలంటే ఏం యూజ్ చేస్తాం మనము? విచ్ బాడీ పార్ట్స్ వి యూజ్ టు పెయింట్ ఏ పిక్చర్? ఎస్, వి విల్ యూజ్ అవర్ ఫింగర్స్. సో ఫింగర్స్ తో ఇలా పెయింట్ చేస్తుంటాం కదా. సో వీ హ్యావ్ టు రైట్ ఫింగర్స్. వి యూజ్ అవర్ ఫింగర్స్ టు పెయింట్ ఏ picture. Next, listen to music. How can you listen a music or songs? Which body part you use to hear music? Ears. Good. We use ears to hear or enjoy the music. So these are the answers. First one hand, second one nose, third one legs, fourth one tongue, fifth one fingers, and the last one is ears. So we use these body parts to do some activities. Hearing ki ears ani, painting ki fingers ani,
రీడింగ్ కి టంగ్ అని, రన్నింగ్ కి లెగ్స్ అని, స్మెల్ కి నోస్ అని, నెక్స్ట్ థ్రోయింగ్ కి హ్యాండ్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ బిట్ వాల్యూ. Here is an activity. Let's see. Look at these children. They have special needs, but they are like us. They feel happy, hungry, or sad like we do. They also enjoy playing as much as we do. Would you like to be friends with them? So here are the people. They need special needs. So here are the physically handicapped children. They also feel like you. They feel happy. They feel sad. They feel hungry. They feel everything like you, but they need special needs. Extra meekante kuda extra needs ane kaal, because they are physically handicapped. Here is a child. He doesn't have one leg, so leg ledu. And ikkada chusukunnattu complete ga legs levu, complete ga wheelchair lone undi ee girl. Let's say they also enjoy playing as much as we do. They want to enjoy like us. So meelaga and malaga enjoy చేయాలనుకుంటున్నా. How can you help them? Let's see. Would you like to be friends with them? So friendship చేస్తారా మరి మీరు? Do you friendship with them? So వాళ్ళతో friendship చేస్తారా మీరు? If it is yes, you have to write yes. So friendship చేస్తే గనక అలాంటి వాళ్ళతో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మన లెగ్స్ లేని వాళ్ళు కానీ, అండ్ హ్యాండ్స్ ప్రాపర్ గా లేని వాళ్ళు కానీ, ఇంకేమైనా ఎనీ డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎస్ రైట్ చేయండి, లేదు అంటే నో రైట్ చేయండి. ఫ్రెండ్షిప్ చేస్తే ఎస్, లేదు అంటే నో. నెక్స్ట్ వన్, వాట్ గేమ్స్ వుడ్ యూ లైక్ టు ప్లే విత్ దెమ్? సో ఎలాంటి గేమ్స్ ఆడతారు? ఒకవేళ ఫ్రెండ్షిప్ అయితే దెన్ యూ విల్ ప్లే విత్ దెమ్, నో. సో వాట్ కైండ్ ఆఫ్ games do you play with them? Tell me, ఏ type of games ఆడతారు? Yes, chess, carom. So అలాంటి indoor games we can write indoor games, because they cannot come outside and they cannot run or walk like us, so that we have to play indoor games. So indoor games like chess gaani, carom gaani, ఇంకా some ఇంట్లో ఆడుకునే ఆటలు ఉంటాయి కదా, అండ్ ఇంకా ఈవెన్ మన వరండాలో అనే అలాంటి ఆటలు ఉంటాయి కదా. సో అలాంటి ఆటలు ఆడుకోవాలి. సో now our lesson is completed. I will tell you homework in the group, okay na? So first of all of you read this lesson. So read చేయండి, and then what, హార్డ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో హార్డ్ వర్డ్స్ స్పెల్లింగ్స్ ప్రాక్టీస్ చేయండి. రీడ్ చేయండి, దెన్ దట్ హార్డ్ వర్డ్స్ ప్రాక్టీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా స్టమక్ ఉందనుకోండి, స్టమక్ స్పెల్లింగ్ మీకు రాలేదనుకోండి, స్టమక్ స్పెల్లింగ్ 10 times అలా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? కీ ప్రాక్టీస్ ఇన్ యువర్ హోంవర్క్ నోట్. థ్యాంక్ యూ.